ఎస్, మీరు చూడబోతున్నటువంటి ఈ వార్త అత్యంత ఘోరం, దారుణం. ఎందుకంటే అక్రమ సంబంధాల మోజులో పడి కుటుంబాల్ని వదులుకొని ఆఖరికి హత్యలు, ఆత్మహత్యల దగ్గరికి దారితీస్తున్నటువంటి అనేక సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఒక ఒక భార్య తన అక్రమ సంబంధం మోజుతో ఏకంగా ముగ్గురు పిల్లల్ని చచ్చిపోయేలా చేసింది, చంపేసేలా చేసింది. తమిళనాడు తంజావూరులో ఈ ఘోరం జరిగింది. తను పెళ్లి చేసుకున్నటువంటి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య ఒక ప్రియుడి మోజులో పడి ఆ ప్రియుడితో వెళ్ళిపోయిందని ఆగ్రహం చెందాడు ఒక భర్త. సో ఆ ఆగ్రహం పిల్లలపైన చూపించాడు. ముగ్గురు పిల్లల్ని అతి కిరాతకంగా నరికి చంపేశాడు తండ్రి వినోద్ కుమార్, నిత్య ఇద్దరు భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఓవియా అని 12 సంవత్సరాల అమ్మాయి ఉంది. తర్వాత కీర్తి అని 8 సంవత్సరాల అమ్మాయి ఉంది. తర్వాత ఈశ్వరన్ 5 సంవత్సరాల బాబు ఉన్నాడు. సో వీళ్ళ ముగ్గురిని అత్యంత దారుణంగా, కిరాతకంగా తండ్రి చంపేశాడు. ఎందుకంటే తన భార్య ఇటీవల సోషల్ మీడియాలో తన భార్యకి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. సో ఆ వ్యక్తితో తను మాట్లాడడం, మెసేజ్లు, చాటింగ్లు, ఇంకా అది వివాహేతర సంబంధం దాకా దారితీసింది. అది భర్తకు తెలిసి మందలించాడు. అయినా కూడా తన బుద్ధి మార్చుకోలేదు. 6 నెలల కింద భర్తని, పిల్లల్ని విడిచిపెట్టి ఆమె వెళ్ళిపోయింది. సో దీంతో ఆ యువకుడితో వెళ్ళిపోయిన తర్వాత చాలాసార్లు ఫోన్లో సంప్రదించాడు, కాంటాక్ట్ చేశాడు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, 3 పిల్లలు ఉన్నారు, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ ఎంతో ఒప్పించే ప్రయత్నం చేశాడు. సో భవిష్యత్తు ఇంకా చాలా ఉంది, జరిగిందేదో జరిగిపోయింది. పిల్లల భవిష్యత్తు కోసమైనా నువ్వు అతన్ని వదిలేసి రావాలి, పిల్లల కోసం రావాలి అని ఎన్నిసార్లు పిలిచినా కూడా తన మోజులో నుంచి ఆమె బయటకు రాలేదు. సో దీంతో తీవ్ర మనస్తాపం చెందాడు, తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఆ భర్త, అంటే ఆ పిల్లల తండ్రి, అతి కిరాతకంగా ఆ 3 పిల్లల్ని, మీరు చూడండి విజువల్స్లో ఎంత ముద్దుగా ఉన్నారో. సో ఆమె నిత్య. సో తన భార్య మరొక సోషల్ మీడియాలో పరిచయమైనటువంటి ఒక వ్యక్తితో వెళ్ళిపోయింది. తన 3 పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఎంత రమ్మన్నా రాలేదు. ఎంతో బతిమలాడి చూశాడు. భవిష్యత్తు ఏంటో తెలియజేశాడు, జీవితం అంటే ఎట్లా ఉంటుందో తెలియజేశాడు. అయినా కూడా తను అర్థం చేసుకోకుండా, పిల్లల కోసమైనా కూడా రాకుండా, తన ఒక అక్రమ సంబంధం మోజులో, ఆ ప్రియుడి మోజులో పడి నిండు కుటుంబాన్ని ఇవాళ బలి తీసుకుంది ఆ మహిళ. సో భర్త చూడండి, ఆ 3 పిల్లలు ఎంత దారుణంగా ఉన్నాయంటే మన దగ్గర విజువల్స్ ఉన్నాయి, బిగ్ టీవీ దగ్గర విజువల్స్ ఉన్నాయి. ఆ విజువల్స్ చూడడానికి కూడా మనకు ధైర్యం సరిపోవట్లేదు. అంత దారుణంగా రక్తపు మడుగులో ఆ 3 పిల్లల్ని చాలా దారుణంగా, అసలు ఆ చేతులు ఎట్లా వచ్చాయో తండ్రికి అర్థం కావట్లేదు. సో మనసు ఎట్లా వచ్చింది నిజంగా. సరే, భార్య వెళ్ళిపోయింది, రమ్మన్నా రాలేదు, ఎంత బతిమలాడినా రాలేదు, తను ఏదో మోజులో ఉంది, ఓకే. కానీ ఆ 3 పిల్లల్ని చంపేంత అసహనానికి ఆ తండ్రి ఎందుకు గురయ్యాడు? ఆ 3 పిల్లల్ని ఒకరి తర్వాత ఒకరిని అత్యంత దారుణంగా నరికి చంపడానికి అసలు ఆ తండ్రికి చేతులు ఎట్లా వచ్చాయో అర్థం కావట్లేదు. అంటే తన భార్య మీద కోపాన్ని, తన భార్య మీద ఉన్నటువంటి అసహనాన్ని, తన భార్య మీద ఉన్నటువంటి వ్యతిరేకతని 3 పిల్లలపైన చూపించాడు. చాలా దారుణమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని కండిషన్స్, కొన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి అవి చూపించలేకపోతున్నాం. ఎందుకంటే చాలా వరకు మనం యాక్సిడెంట్స్ కావచ్చు, కొన్ని మర్డర్స్ కావచ్చు చూపిస్తారు ఈవెన్, కానీ ఇది చూపించలేకపోతున్నాము అంటే అర్థం చేసుకోండి ఆ విజువల్ తీవ్రత ఎంత ఉందో. అత్యంత దారుణంగా ఉంది ఆ 3 పిల్లల మృతదేహాలు రక్తపు మడుగులో ఉన్నటువంటి విజువల్స్. అసలు తండ్రికి ఎట్లా చేతులు వచ్చాయి, ఎట్లా మనసు వచ్చింది? ఆ పిల్లల కోసమైనా తను ధైర్యంగా ఉండి ఆ పిల్లలకు చాలా ధైర్యం చెప్పేసి జీవితంలో ఆ పిల్లల్ని ఎదిగేలా చేయాల్సినటువంటి తండ్రి ఇంత తీవ్రమైనటువంటి అసహనానికి, ఆగ్రహానికి గురై తన భార్య మీద వచ్చినటువంటి కోపాన్ని పిల్లల మీద చూపించాడు. ఆ పిల్లల్ని 3 పిల్లల్ని నిండు ప్రాణాలను తీసేశాడు అత్యంత దారుణంగా, కిరాతకంగా. ఎస్, మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం అందిస్తారు. సో ఈ ఘటన పైన దామోదర్, చాలా విషాదకరం నిజంగా. అసలు ఆ విజువల్స్ చూడలేకపోతున్నాము, చూపించలేకపోతున్నాం జనానికి, అంత దారుణంగా ఉంది. అసలు ఎప్పుడు జరిగింది ఈ ఘటన, ఏంటిది, ఆ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాజేష్, తమిళనాడులోని
తంజావూరు జిల్లా మధుకూరు సమీపంలోని గోపాల సముద్రం ప్రాంతానికి చెందిన వినోద్ కుమార్ ఫోటోగ్రాఫర్. అతను అదేవిధంగా డ్రైవర్ గా కూడా పార్ట్ టైం డ్రైవర్ గా పనిచేస్తాడు. అతనికి 35 సంవత్సరాల భార్య నిత్యతో వివాహమైంది. ఓవియా, కీర్తి, ఈశ్వర్ అనే 3 పిల్లలు ఉన్నారు. పెద్ద అమ్మాయికి 12 సంవత్సరాలు, రెండో అమ్మాయికి 8 సంవత్సరాలు, అబ్బాయికి 5 సంవత్సరాలు. అయితే నిత్య ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక గత యాక్టివ్ గా ఉంటూ ఒక ఏడాదిగా తిరువారూరు జిల్లా మున్నారగుడికి చెందిన ఒకరితో 6 నెలల క్రితం పరిచయం ఏర్పడి భర్తను వదిలేసి అతనితో వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో పిల్లల సంరక్షణ అతనికి భారంగా మారింది. వినోద్ కుమార్ భార్య దగ్గరికి వెళ్లి పిల్లల కోసమైనా నా వద్దకు రా అంటే ఆమె నేను రానని చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అతను నిన్న పిల్లలకు స్వీట్స్ పెట్టి ఆ స్వీట్స్ తింటున్న సమయంలో వారి 3 పిల్లల గొంతు కోసేశాడు. రక్త మడుగులో వారు ఎక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన తర్వాత వినోద్ కుమార్ మధుకూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. మొత్తం మీద భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోవడము, దీంతో పాటు ఏదైతే సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చిన ఆకర్షణతో ఆమె వెళ్లిపోవడంతో ఇతను ఫ్రస్ట్రేషన్ కు ఒత్తిడికి లోనై ఇక పిల్లలను తాను చూసుకోలేననే బాధతోనే ఇతను ఈ విధంగా దారుణానికి పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్న పరిస్థితి. మొత్తం మీద చాలా రోజుల నుంచి జరుగుతున్నప్పుడు అంటే వాళ్ళకి ఎవరికన్నా వాళ్ళ బంధువులకో వాళ్ళ స్నేహితులకో ఇదంతా ఇష్యూ తెలియలేదా? తెలిసేమన్నా మధ్యలో వచ్చి ఆమెని ఒప్పించే ప్రయత్నం ఏమైనా జరగలేదా? ఇదంతా ఏమన్నా జరిగినట్టు తెలుస్తోందా? యువకుడి ప్రేమ మోజులో ఏదైతే మత్తులో ఉన్న సౌమ్య పలుమార్లు అతను ఏదైతే వినోద్ కుమార్ గాని సౌమ్య తల్లిదండ్రులు గాని వెళ్ళి నువ్వు నీ పిల్లలను వదిలేసి వెళ్ళావు. సౌమ్యనా నిత్యనా? దామోదర్ నిత్య అంటున్నారు. పలుమార్లు వెళ్ళి ఆమెను రమ్మని బ్రతిమాలినప్పటికీ ఆమె ఎంత మాత్రం అంగీకరించకపోవడంతో పాటు ఇతన్ని హేళనగా మాట్లాడినట్లు సమాచారం. దీంతో అతను మానసికంగా మరింతగా కుంగిపోయాడు. మొత్తం మీద పిల్లల సంరక్షణ భారాన్ని చూడలేకపోవడం, ఏదైతే డ్రైవర్ గాని ఫోటోగ్రాఫర్ గాని నిరంతరము అవుట్డోర్ లో ఉన్న వ్యక్తి, కానీ సమీప బంధువులు గాని అతను ఇంకో ఎవరినైనా చూసుకుని వారి సంరక్షణ చూడాల్సింది. కానీ అతను ఆ విషయాన్ని గురించి ఆలోచించిండగా 3 పిల్లలను దారుణంగా చంపివేయడం పైన అది సంచలనం కలిగించిందని తంజావూరు జిల్లాలో అని చెప్పొచ్చు. ముక్కుపచ్చలారని 3 పిల్లలను దారుణంగా హత్య చేయడమే కాక హత్య చేసి నేరుగా పోలీస్ స్టేషన్ కు లొంగిపోయిన పరిస్థితి. మొత్తం మీద సామాజిక మాధ్యమాలు కుటుంబాల్లో ఏ విధంగా చిచ్చు పెడుతున్నాయి సోషల్ మీడియా అనేది ఇప్పుడు అర్థమవుతుంది. చాలా వరకు సోషల్ మీడియాలోను ఫేస్బుక్ లోను పరిచయమైన వారిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత వారు సరిగా చూసుకోపోవడము, తర్వాత ఆత్మహత్యలకు హత్యలకు పాల్పడడం, ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కాళహస్తిలో కూడా ఏదైతే వివాహిత ఒకరు తన భర్తను వదిలివేసి శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చి కాళహస్తిలో ఉన్న యువకుడితో వ్యవహారం నడిపింది. ఆ తర్వాత అతను ఆమెను తన దగ్గరే ఉంచుకున్నాడు. కానీ కొన్ని కారణాల తర్వాత ఆమె శవమై తేలింది. అది హత్య ఆత్మహత్య అనేది ఇప్పటికీ ఫజిల్ గానే ఉంది. ఇలాంటి ఘటనలు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్న నేపథ్యంలో సోషల్ మీడియా కుటుంబాన్ని ఏ విధంగా చిచ్చు పెడుతుందో అర్థమవుతుంది. మొత్తం మీద మరొకరు సోషల్ మీడియాకు బలయ్యారని మాత్రం 3 చిన్నారులు బలయ్యారు. ఏదైతే తల్లిదండ్రుల మధ్య అవగాహన లేకపోవడం, తల్లి వదిలి వెళ్ళిపోవడం, ఏదైతే తల్లి అవసరమైన సమయం 12 సంవత్సరాలు 8 సంవత్సరాల అమ్మాయిలు ఉన్నప్పుడు ఆ సమయంలోనే తల్లి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో తండ్రి కొంత దూరంగా ఉండకపోవడం, అంటే అతని వృత్తిరీత్యా దూరంగా ఉండడంతో వారు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిను మానసికంగా కుంగిపోవడము, అదే విధంగా భార్య వెళ్లిపోయిందంటూ ఇతరులు స్నేహితులు అంటే అతని సమీపంలో ఉన్న వారు ఇతని వ్యవహారాన్ని ప్రశ్నించడం, ఇతని చేతగాంతనం వల్లనే అమ్మాయి వెళ్ళిపోయిందంటూ మాట్లాడటము, వీటినన్నింటినీ భరించలేక ఈ విధంగా అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న మనం ఏదైతే రేణిగుంటలో ఒక ఇష్యూ చూసాం, భార్య వెళ్లిపోవడంతో ఎగతాళి చేస్తున్నారనే మానసిక భ్రమలో ఒక యువకుడు తన ఎదురుగా నవ్వాడంటూ మేస్త్రి అనే వ్యక్తి భార్య వెళ్లిపోవడంతో అతను ఆ యువకుడు నవ్వాడని ఆ యువకుడిని చంపివేసిన పరిస్థితి. ఈ విధంగా మానసికంగా వారు ఇబ్బంది పడి ఇతరులను చంపివేయడం ఘటన జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నిన్న జరిగిన ఘటన 3 పిల్లలను ఏదైతే 3 పిల్లలను కాలరాచి వేసిందని చెప్పవచ్చు. రాజేష్. థ్యాంక్ యూ దామోదర్. సో అది చాలా ఘోరాతిఘోరమైనటువంటి ఘటన ఇది. సో తమిళనాడు తంజావూరులో జరిగింది. వినోద్ కుమార్, నిత్య ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళకి 3 పిల్లలు. 12 సంవత్సరాల ఓవియా ఉంది, 8 సంవత్సరాల కీర్తి అనే అమ్మాయి ఉంది, తర్వాత ఈశ్వరన్ 5 సంవత్సరాలు. ఈ 3 పిల్లల్ని వదిలేసి సోషల్ మీడియాలో ఏర్పడినటువంటి కొత్త పరిచయంతో ఆమె అట్రాక్ట్ అయిపోయింది.
సో కుటుంబాన్ని వదిలేసి వాడితో వెళ్ళిపోయింది. సో ఎంత దారుణం, ఎంత ఘోరం ఇది. సో పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ కుటుంబ భవిష్యత్తు ఏంటి, ఏమాత్రం ఆలోచించాలంటే ఒక కుటుంబం బాగా స్ట్రాంగ్ కావడానికి, స్ట్రాంగ్గా నిలబడడానికి భార్యనే చాలా ఎక్కువగా దోహదపడుతుంటుంది. సో అటువంటి భార్య ఇప్పుడు బాధ్యతారహితంగా 3 పిల్లల్ని వదిలేసి, దట్టు 12 సంవత్సరాల అమ్మాయి అంటే ఈ వయసులో ఆడపిల్లకి డెఫినెట్గా అమ్మ ఎప్పుడు దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అట్లా కాకుండా తనకి ఒక అక్రమ సంబంధం మోజులో, ఒక కొత్త పరిచయం మోజులో, సోషల్ మీడియా మోజులో కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. సో నా భర్త వినోద్ కుమార్ ఎన్నోసార్లు ప్రయత్నం చేసి చూశాడు, పిల్లలున్నారు, వాళ్ళ భవిష్యత్తు కోసం తిరిగి రావాలని అన్నాడు. కానీ అయినా కూడా ఆమె ఏమాత్రం ఆ మత్తులో, అంటే ఇప్పటికే ఉన్నటువంటి ఆ కళ్ళకు కప్పేసినటువంటి ఆ సోషల్ మీడియా, ఆ ప్రియుడి మోజులో ఇవేమీ కనపడలేదు. సో భర్త పిలిచినా కూడా ఆమె రాకపోవడంతో చాలా అసహనానికి గురయ్యాడు ఆయన. ఇప్పుడు నిజంగా ఎంత దారుణంగా గొంతు కోసి చంపేశాడంటే మొత్తం రక్తపు మడుగులో పిల్లల విజువల్స్ కూడా చూపించాలనేంత చాలా దారుణంగా. సో ఇప్పుడు తండ్రిని కిరాతకుడు అనాలా అనకూడదా అని కూడా అర్థం కాని పరిస్థితి. నిజంగా అన్నీ బాగుండి అంత దారుణంగా చేస్తే కిరాతకుడు అనొచ్చేమో, కానీ మరి ఆగ్రహం, భార్య మీద కోపం, అసహనం, ఏం చేయాలో తెలియనటువంటి ఒక బ్లాంక్ అయిపోవడం. ఎందుకంటే తను వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ అని చెప్తున్నారు, తర్వాత ఏదో క్యాబ్ డ్రైవర్ అంటున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లల్ని చూసుకోలేకపోతున్నాడు, ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. సో కిరాతకుడు అనాలా, అంతంత కిరాతకంగా చంపేశాడు. వాస్తవానికి చాలా కిరాతకంగా చంపేశాడు. అసలు ఆ చేతులు ఎట్లా వచ్చాయో నిజంగా అర్థం కావట్లేదు. అసలు ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచననే ఎందుకు అతను విరమించుకోలేదో అర్థం కావట్లేదు. చాలా దారుణంగా రక్తపు మడుగులో ఉన్నటువంటి విజువల్స్ మీకు చూపించలేకపోతున్నాం, అంత దారుణంగా ఉన్నాయి. సో అసలు ఎంత కిరాతకంగా, అంటే కిరాతకుడు అనాలా అనకూడదు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే భార్య చేసినటువంటి పనికి ఏం చేయాలో అర్థం కాలేదు. తనకి రమ్మన్నాడు, అయినా కూడా రాలేదు. సో ఇట్లా నిండు ఒక కుటుంబాన్ని 3 పిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తు ఇక్కడ ఇంకా మొత్తం ఏకంగా చంపేసిన తర్వాత, అంటే ఒక కుటుంబాన్ని ఈ రకంగా ఒక చిత్రవధ చేసే విధంగా కుటుంబం మొత్తం ఆ 3 పిల్లలు, అంటే వాళ్ళకి ఎంత సుదీర్ఘమైన భవిష్యత్తు ఉంది, ఇంకా వాళ్ళకి గొప్ప జీవితాన్ని అందించేటువంటి తల్లిదండ్రులు వాళ్ళిద్దరూ. ఆమెమో బాధ్యతారాహిత్యంగా వెళ్ళిపోయింది, తండ్రికి ఏం చేయాలో అర్థం కాక ఉన్న 3 పిల్లల్ని చంపేసుకున్నాడు. అంటే ఎంత దారుణం ఇది. అక్రమ సంబంధాల మోజు కొంతవరకు బాగానే ఉండొచ్చు, కానీ అది శృతి మించి ఇవాళ కుటుంబాలు, జీవితాలు, ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆమె కూడా తర్వాత రియలైజ్ అవుతుంది, ఆమె కొంతకాలం తర్వాత డెఫినెట్గా రియలైజ్ అయినా కూడా ఏంటి ఉపయోగం? పిల్లలు వస్తారా? రారు. పోయిన ప్రాణాలు వస్తాయా? తన భర్తతో ఉంటుందా? ఇంకా జీవితానికి అర్థం ఏంటి? ఇప్పుడు నిండు ప్రాణాలని, 3 పిల్లల్ని పోగొట్టుకున్న తర్వాత, తన మోజంతా తీరిన తర్వాత ఆమె తిరిగి భర్త దగ్గరికి వస్తే ఏంటి ఉపయోగం? ఆ పిల్లలు మళ్ళీ వస్తారా? సో ఇవి బాగానే ఉంటాయి, అక్రమ సంబంధాలు, ఈ సోషల్ మీడియా పరిచయాలు కాస్త ఫస్ట్ బిగినింగ్లో ఎంటర్టైన్మెంట్గా బాగానే ఉంటాయేమో, కానీ అది ఎక్కడ వరకు ఆగాలో అక్కడే ఆగిపోవాలి. అది ఇట్లా పూర్తి ఆ మోజులో పడిపోయి, పూర్తిగా దాంట్లో ఏకంగా కుటుంబాన్ని వదిలేసి, భర్తని వదిలేసి, పిల్లల్ని వదిలేసి ఈ రకంగా పోయిన తర్వాత మోజులో పడి తను ఏం చేయాలో, తను మానసికంగా దృఢంగా ఉంటే ఓకే, తను కూడా ఇంకేమైనా చేసుకుంటే, తను కూడా ఏమన్నా ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటే, ఒకసారి కుటుంబం గురించి ఆలోచించాలి కదా. కుటుంబం గురించి ఆలోచించకుండా, వాళ్ళ పిల్లల జీవితాల గురించి, పిల్లల ప్రాణాల గురించి ఆలోచించకుండా ఆ రకంగా ప్రియుడి మోజులో సోషల్ మీడియాలో పరిచయమైనటువంటి ఒక వ్యక్తితో ఆమె వెళ్ళిపోవడం వల్ల భర్త తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఏం చేయాలో అర్థం కాలేదు, 3 పిల్లల్ని కిరాతకంగా చంపేస్తున్న పరిస్థితి. సో మీరేమనుకుంటున్నారు? ఇలాంటి దారుణాలకి సోషల్ మీడియానే కారణమా? ఎస్ ఆర్ నో? మీరేమనుకుంటున్నారో మీరు పోల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇట్లా అంటే ఒక బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం వల్ల, దట్టు భార్యకు ఎక్కువ బాధ్యత ఉండాలి కుటుంబం పట్ల, అంటే ఇద్దరికి ఉండాలి. కానీ వెన్ కంపేర్ డెఫినెట్గా ఒక స్త్రీకి ఎక్కువగా ఒక కుటుంబాన్ని నిలబెట్టాలి, కుటుంబాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి, వాళ్ళ పిల్లల్ని సమాజంలో ఒక మంచి పొజిషన్లో ఉంచాలన్నటువంటి బాధ్యత ఎక్కువగా స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంటుంది మనకి న్యాచురల్గా. అంటే ఆ రకంగా వాళ్ళు తీర్చిదిద్దగలిగేటువంటి ఓపిక, సహనం అనేది ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఒక స్త్రీ
భర్తని పిల్లల్ని వదిలేసి పోవడం వల్ల తనకి ఏం చేయాలో అర్థం కాలేదు వినోద్ కుమార్కి. పిలిచాడు, పిల్లల భవిష్యత్తు కోసం రమ్మన్నాడు, అయినా తన మాట లెక్క చేయలేదు. ఆ ముగ్గురు పిల్లల్ని అసలు వదిలేసి ఆమె ఎట్లెళ్ళింది అనేది ఒక క్వశ్చన్. సో మోజు తీరిన తర్వాత ఏముంటుంది, అది ఎప్పుడు ఏముండదు కదా. కొద్ది రోజులు తర్వాత ఎవడైతే ఇప్పుడు ఆ పరిచయం అయ్యాడో వాడే వెళ్ళిపో అంటాడు. నాకు అవసరం లేదు, నువ్వు ఎందుకు వచ్చావు అంటాడు. ఎందుకంటే వాడి లైఫ్ వాడిది కదా. సో అటువంటి సిచ్యువేషన్స్లో ఆ మాత్రం కూడా ఆలోచించకుండా ఈ రకంగా మొత్తం ఏకంగా కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ముగ్గురు పిల్లల ప్రాణాలని ఎంత అల్లారు ముద్దుగా వాళ్ళు పెంచుకొని ఉంటారు. ఇది సోషల్ మీడియాలో ఎవరో పరిచయం కానంత వరకు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని ఉంటారు. వాళ్ళు ఇద్దరు చిన్న ఆడపిల్లలు, ఒక అబ్బాయి 5 సంవత్సరాల అబ్బాయి. సో చక్కని కుటుంబం, కష్టమో నష్టమో హ్యాపీగా ఆ కుటుంబాన్ని చాలా అద్భుతంగా కొనసాగించుకోవచ్చు. కానీ ఇట్లా సోషల్ మీడియా మోజులో పడి ఆ మోజు ఎంతకాలం ఉండదు. బిగినింగ్లో బాగానే ఉంటుంది, తర్వాత ఏమీ ఉండదు. మళ్ళీ నీ జీవితం నీకే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తిరిగి మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత నీ భర్తతో ఉండలేవు, నీ పిల్లలు ఆల్రెడీ చనిపోయారు. ఇంత దారుణానికి ఒడిగడుతున్నటువంటి పరిస్థితులు మనకు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. సో ఎన్నో మనకి ఉదంతాలు ఉన్నా కూడా కొంతమంది ఇదే రకంగా తమ బుద్ధి మార్చుకోకుండా ఈ రకంగా కుటుంబాలని, పిల్లల్ని, వాళ్ళ ప్రాణాలని పోగొట్టేదాకా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. సో అదే ముగ్గురు పిల్లల్ని అత్యంత దారుణంగా చంపేశాడు తండ్రి. తర్వాత నేరుగా ఆయన వెళ్ళి పోలీసులకు లొంగిపోయాడు. సో ఈ దారుణమైనటువంటి ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో జరిగింది. సో ఇలాంటి దారుణాలకు సోషల్ మీడియాలోనే కారణమా అనే దానికి మీరేమనుకుంటారు ఒకసారి మనం చూద్దాం. ఎంతవరకు అంగీకరించారు? ఎస్, 100% సోషల్ మీడియానే కారణం. ఇటువంటి వాటికి సోషల్ మీడియానే కారణం. కుటుంబాల్లో ఈ రకంగా చిచ్చులు పెట్టడానికి, కుటుంబాలు ఇట్లా విచ్ఛిన్నం కావడానికి 100% సోషల్ మీడియానే కారణం అనేది చాలామంది బిగ్ టీవీ పోల్లో చెప్పినటువంటి అంశం. సో ఇట్లా ఎంత దారుణాలు మనకు జరుగుతున్నాయి, కానీ వేరే చోట జరిగిన తర్వాత కూడా నేర్చుకోకుండా తమ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఆమె ఇటువంటి సంఘటనలు ఎన్నో చూసుంటుంది. ఇటువంటి ఇష్యూస్, ఇటువంటి సంఘటనలు, హత్యలు లేదా ఆత్మహత్యలు, ప్రియుడితోటి భర్తను చంపించడాలు లేదా భర్త భార్యను చంపించడాలు, అక్రమ సంబంధం కోసం పిల్లల్ని చంపించడాలు గతంలో ఆమె కూడా చూసి ఉంటుంది. ఇటువంటి వార్తలన్నీ కూడా తట్టు మళ్ళీ అదే పని ఆమె చేయాల్సి వచ్చింది. అంటే ఒక దగ్గర జరిగిన తర్వాత కూడా చాలామంది దాన్ని చూసి నేర్చుకోవట్లేరు. నో, ఇలా చేయకూడదు, ఏమైనా ఆలోచన వస్తే అక్కడే దాన్ని డ్రాప్ చేసుకుందాం, ఇటువంటి జోలికి వెళ్ళొద్దు అన్నటువంటి దీంట్లో ఎక్కువగా మహిళలది అంటే లేడీస్ది చాలా వరకు ఒక కుటుంబం కోసం నిలబడేటువంటి తత్వం ఉండాలి. కానీ ఈ రకంగా బాధ్యతారాహిత్యంగా వెళ్ళిపోవడం, తనకేం చేయాలో అర్థం కాక ఆ భర్త ముగ్గురు పిల్లల్ని చంపేయడం చాలా దారుణం, చాలా ఘోరం.